తాం రేవతీం రైవత భూపకన్యాం శ్రీరాయుధో వసౌ విధినోపమే ఉపయేమే దత్వా చ కన్యాం సన్రూపో జగామ హిమాచలం వై తపసే ధృతాత్మా. అటు విధంగా ఆ ఐరావత రాజపుత్రి అయినటువంటి రేవతిని హలాయుధుడు యథావిధిగా వివాహం చేసుకున్నాడు అనమాట. ఆ నరపాలుడు కూడా ఈ విధంగా కన్యాదానం చేసి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు కోసమై హిమాలయానికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అమ్మాయి పెళ్లి చేసేశారు కాబట్టి ఇక బాధ్యత తీరిపోయినట్టే చాలా రిలీఫ్ వచ్చింది పురాణాల్లో కూడా అనమాట. ఈ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో అంతే కదండి. అమ్మాయి వివాహం అయిందంటే అదేదో ఒక పెద్ద బాధ్యత తీరినట్లు అనమాట. అంతగా ఉంటుంది. అంటే కుమారుడి వివాహం కూడా కొంత బాధ్యత ఉంటుంది తలపైన, కానీ అది ఎందుకో మరి మన అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి పురాణాల్లో కూడా అదే చెప్పబడింది. అమ్మాయికి పెళ్లి చేసి ఆయన శుభ్రంగా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు కోసమే హిమాలయానికి వెళ్ళిపోయాడనమాట. అదే అదృష్టం, మనం ఎక్కడికి పోవటం లేదు, అమ్మాయిని పంపించేస్తున్నాం. ఎందుకంటే అమ్మాయిని అత్తగారింటికి పంపించేసి మనం హాయిగా ఉంటున్నాం అనమాట. మనం హిమాలయానికి వెళ్ళటం లేదు. కాబట్టి ఈ విధంగా బలరాముడికి రేవతి వారి ఇరువురి మధ్య వివాహం జరగటం కూడా చెప్పబడింది అనమాట. సరే, మనం ఒక్కొక్క శ్లోకాన్ని కూడా కొంత ఒక 10 శ్లోకాల వరకు చెప్పుకుందామండి. తర్వాత కొంచెం వెనకబడి ఉన్నాం చదవడంలో, అది వీలైతే అది పూర్తి చేసుకున్నాను. కాబట్టి శ్రీ మైత్రేయి చెప్తున్నాడు అనమాట. మైత్రేయి అడుగుతున్నాడు ఏమనంటే, భగవన్ యన్నరై కార్యం సాధు కర్మణి అవస్థితై తద్మహ్యం గురుణా ఆఖ్యాతం నిత్య నైమిత్తికాత్మ. భగవంతుడమైనటువంటి పరాశర మహర్షి సాధు కర్మలు ఆచరించిన నరులు చేయదగినవి నిత్య నైమిత్తిక కర్మస్వరూపాన్ని గురువర్యుడైన తమరు నాకు తెలియజేయడం జరిగింది. అంటే ఇంత ముందు అంశాల్లో ధర్మం ఉపధర్మల గురించి ఇప్పుడు అనువర్ణం చేయబడుతున్నమాట. ఈ చతుర్థాంశం అంటే మనువంశ ప్రవర్తక నివర్తకులు వివరిస్తూ తొలుత ప్రథమాధ్యాయం నందు నేదుష్టుని యొక్క వంశం తెలుపబడుతున్నారు అనమాట. ఇందులో రైవతుడు ప్రసిద్ధుడైన మహారాజు. ఈయన బ్రహ్మ యొక్క ఆజ్ఞతో బలరామునికి తన కూతురిచ్చి పెళ్లి చేసినాడు. ఇక మైత్రేయుడు లోగా చెప్పే విషయాలను ఎత్తి చూపుతూ మనువు యొక్క వంశాన్ని గురించి తెలుసుకోగోరుతున్నాడు అనమాట. భగవన్ ఇది అంటే గురువుగారిని తమను చెప్పినారు అని చెప్పి మైత్రేయుడు అడుగుతున్నాడు, ఓ భగవంతుడా, సదాచారం కలిగిన సత్పురుషులు ఆదరించినటువంటి సత్కర్మల యందు శ్రద్ధ కలిగిన మనుషులు చేయవలసిన కర్తవ్యములను నిత్యము నైమిత్యములు అనబడు వాణిని శిష్యుడైన నాకు హితమును చేకూర్చాలని హితబుద్ధిని కలిగిన గురువులకు మీరు నిర్దేశించినారు. చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు వర్ణధర్మ తథా ఆఖ్యాత, వర్ణధర్మా తథా ఆఖ్యాత అంటే అట్లాగే వర్ణధర్మాలు కూడా వివరించారు గురువర్య. ధర్మ ఏచ ఆశ్రమేష, అదేవిధంగా ఆశ్రమ ధర్మాలు కూడా తెలియజేస్తావు. వర్ణధర్మాలు వేరు, ఆశ్రమ ధర్మాలు వేరండి. వర్ణధర్మాలు అంటే ఏమిటి? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు వీళ్ళు ఆచరించవలసిన వైశ్యులు ఆచరించిన ధర్మాలు అనమాట. అవి వేరుగా ఉంటాయి. అంటే బ్రాహ్మణుడు ఏం చేయాలి, అటు ధర్మాలు ఏమిటి చేయవలసినవి, వైశ్యుడు ఏం చేయాలి. అందుకే మనం దీంట్లో కూడా మనం 2-3 అధ్యాయాలకు ముందు కూడా అంటే తృతీయ అంశంలో మనం చెప్పుకున్నాం అనమాట. ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణుడు క్షత్రియుని యొక్క ధర్మాన్ని ఆచరించవచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుని యొక్క ధర్మాన్ని ఆచరించవచ్చు ఆపత్కాలంలో అండి, ఎప్పుడు కాదు ఆపత్కాలంలో. అంటే ఏమిటి? స్టెప్పింగ్ ఇంటూ షూస్ ఆఫ్ అదర్స్ అనమాట. అంటే బ్రాహ్మణుడు కూడా ఈ కెన్ స్టెప్ ఇంటూ షూస్ ఆఫ్ వైశ్య ధర్మ, క్షత్రియ ధర్మ. కానీ వీరెవరూ కూడా శూద్రుని యొక్క ధర్మాన్ని ఆచరించకూడదు అని మనకి తెలుసుకున్నాం అనమాట. అదే ఇక్కడ ఆశ్రమ ధర్మాలు వేరు, వర్ణ ధర్మాలు వేరు. ఇక్కడ ఆశ్రమ ధర్మాలు కూడా తెలియజేశావు. నాకు ఇంకా శ్రోతం ఇచ్చామి అహం, నేను వినాలని కోరుకుంటున్నాను. శ్రోతం ఇచ్చామి అహం, ఏమిటి వినాలని? వంశాన్ తాన్ త్వం ప్రబ్రూహి మే గురో. కాబట్టి గురువుగారు, నేను ఇక రాజవంశాల గురించి వినగోరుతున్నాను. వంశాన్ తాన్ త్వం ప్రబ్రూహి మే గురో శ్రోతం ఇచ్చామి అహం. ఇంకా వాటి గురించి చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాడు. ఉత్సాహం గలవాడు, సూర్యుడు శత్రువును ఓడించేవాడు. ఇక్కడ మైత్రి అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? మైత్రేయ శ్రూయతాం, మైత్రేయ శ్రూయతాం అయం పరాశరుడు చెప్తున్నాడు. అనేక యజ్వీర సూర భూపాలంకృతో బ్రహ్మాదిర్ మానవో వంశ తదాచ ఉచ్యతే. ఏమిటయ్యా ఈ యొక్క మైత్రేయ, ఇది విను. ఇది ఎందరో యజ్ఞకర్తలు, యజ్వ వీర వీరులు, సూరులు ధీరులు అయినటువంటి భూపాల అలంకరించబడినటువంటి, మనం అంటున్నాం వేదికను అలంకరించవలసింది, కానీ వేదిక అలంకరించిన వాళ్ళు వచ్చి వేదికను డెకరేట్ చేసేది కాదు, వారి కూర్చుంటేనే అలంకరించినట్లు అనమాట. అదొక అలంకారం.
మామూలుగా మనం డెకరేట్ చేస్తుంటాం, అది వేరే విషయం. కానీ ఖాళీగా ఉన్న కుర్చీలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఒక నిండుదనం వస్తుందన్నమాట. అందుకనే అలా చెప్తాం, అలంకరణ వారి తమ ఆశ్రమం అలంకరించగలరు అని చెప్తుంటాం అనమాట. ఆ విధంగా ఈ యొక్క వంశము కూడా బ్రహ్మాది మనవో వంశ. బ్రహ్మాది మనవంశ అంటే ఏంటి? బ్రహ్మ ఉన్నకు వారి యొక్క మొదలుగా కలిగినటువంటి ఈ యొక్క మనువు వంశము చాలా గొప్పది. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో మనోర్వంశం అహన్యహని. అంతేకాదు, ఇది ఎటువంటిది? బ్రహ్మాద్యం బ్రహ్మాద్యం యో మనోర్వంశం. బ్రహ్మ ఆద్యం యో మనోహ వంశం. అంటే ఏదైతే బ్రహ్మ ఆద్యం అంటే మొదలండి. బ్రహ్మాద్యం అంటే ఏమిటి? బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి ఏ వంశమైతే ఉన్నదో ఆ వంశము యో మనోహ వంశం మనోర్వంశం, ఆ వంశవృత్తం చెప్తున్నాను. అహని అహని సంస్పదేత్. అది కూడా ఎలాంటిది? అహని అహని అంటే ఏమిటి? ఎల్లప్పుడూ అని అర్థం అండి. రాత్రి అహని అహని అంటే ఎల్లప్పుడూ అని అర్థం అనమాట. కాబట్టి దాన్ని సంస్మరేత్ అంటే ఏమిటి? ప్రతిదినం స్మరించాలి, ప్రతిరోజు స్మరించాలి అన్నమాట. అటువంటిది ఆ వంశం. తస్య వంశ సముద్భేదో నా కదాచిత్ భవిష్యది. అంతేకాదండి, ఆ వంశము కూడా వంశాన్ని విచ్ఛేదం చేయడం ఎన్నటికీ వీలు కానట్లది. ఆ వంశాన్ని విచ్ఛేదం చేయడానికి ఎప్పటికీ అవ్వదన్నమాట, వీలు కానిది. నా కదాచిత్ భవిష్యతి. నా కదాచిత్ భవిష్యతి అంటే ఎప్పుడు కానటువంటిది. ఏమిటి? సముద్భేదో అంటే ఆ విచ్ఛేదం చేయడం ఎన్నటికీ వీలు కానటువంటిది అనమాట. అంటే ఏమిటి? వంశము అలాగే వస్తూనే ఉంటుంది. మన దురదృష్టాలు ఒకసారి చూస్తూ ఉంటాను, మన వంశవృక్షాలు కొన్ని చూస్తూ ఉంటే ముందుగా ఒక 5 మంది అబ్బాయిలు ఉంటారు ఆ వంశంలో. 5, 6, 7, 10 ఉంటారు. అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ సంతానం తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి చూసారంటే అందరూ అమ్మాయిలు అయిపోయి ఉంటారు, అబ్బాయిలు ఉండరు. ఎందుకంటే అమ్మాయిలు వంశవృక్షంలో అమ్మాయిలకు అంత ప్రాధాన్యత ఇవ్వరన్నమాట. వంశవృక్షం రాసినప్పుడు అబ్బాయిల వంశం అలా వస్తూ ఉంటుంది. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇంకా ఒకడే మిగులుతాడు, ఒకడే ఉంటాడు అబ్బాయి. ఇంకా వాడికి మగ సంతానం కలిగితేనే ఆ వంశం నిలబడుతుంది. అంతే కదండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇంకా వాడికి అన్నదమ్ములు లేరు, వాడికి అమ్మాయి పుట్టింది, ఏమవుతుంది? ఆ వంశం అక్కడితో కట్ అనమాట. ఈ అమ్మాయి వివాహం చేసుకుని వెళ్ళిపోయి ఇంకొక వంశాన్ని, అంటే మన అల్లుడి వంశాన్ని వృద్ధి చేస్తుంది. అంతేగాని మన వంశం అక్కడితో ఆగిపోతుంది. ఇంకా అక్కడ పోయిన తర్వాత వాళ్ళ వంశం ఉద్యోగం. కానీ మనువంశం అనేది ఎలాంటిది? ఎన్నటికీ కూడా వీలు కానిటిది అనమాట. అది ఎప్పుడు కూడా విచ్ఛేదం అనేది అవదు, అటువంటిది అన్నమాట. ఆ వంశం గురించి తెలుగు అడిగిన దానికి పరాశరుడు చెప్తున్నాడు. మైత్రేయ, చతుర్ముఖ బ్రహ్మ మొదటి పురుషుడుగా ఉన్న మనువంశాన్ని ఎవడైతే ప్రతిదినమూ తలుచుకుంటాడో వాని యొక్క వంశం తెగిపోవడం, సంతతి లేనందువల్ల నశించడం ఎప్పుడూ కూడా జరగదు. ఇంకా చెప్తున్నాడు ఇంకో 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ ఆ వంశాన్ని విచ్ఛేదం ఇక్కడ అంటే వ్యాఖ్యానంలో కొంచెం తేడా వస్తుంటాయి. ఇంత ముందులో ఒక విషయంలో అలాగే మనం రాజు ఎలా చనిపోయాడనే విషయంలో ఆయన మామూలుగా చనిపోయాడు స్వాభావికంగానే మనం వ్యాఖ్యానం చేశారు ఒక పుస్తకం. కొన్నిట్లో ఏమో యుద్ధంలో చనిపోయాడు. ఇక్కడ కూడా చూడండి, తస్య వంశ సముచ్ఛేదో నా కదాచిత్ భవతి అన్నారు. అంటే ఇక్కడ ఆదిపురుష బ్రహ్మతో ప్రారంభం అనువంశం ప్రతిదినం స్మరించాలి, ఆ వంశాన్ని విచ్ఛేదం చేయడం ఎన్నటికీ వీలు కాదండి. అంటే ఇక్కడ అనుకున్నది ఈ మనువంశం కాదండి, ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ వంశం. మనువంశం గురించి చెప్పలేదు అనుకుంటాను, ఎందుకంటే వ్యాఖ్యానం అలాగే ఉన్నది. కాబట్టి నేను ఆయా వంశాల గురించి తెలుసుకోవాలని కోరుతున్నా అన్నందుకు నేను చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఆ మనువంశం గురించి స్మరిస్తారో ఆ మనువంశం కూడా విచ్ఛేదం చేయడానికి అవ్వదండి. అటువంటిది ఆ మనువంశం కూడా అలాగే వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎవరైతే ఆ యొక్క మనువంశాన్ని ప్రతిదినం స్మరిస్తారో ఆ వంశాన్ని విచ్ఛేదం చేయడం ఎన్నటికీ వీలు కాదు. ఏ వంశము అంటే ఎవడైతే ప్రతిదినము తలుచుకుంటాడో వాని యొక్క వంశం తెగిపోవడము, అంటే సంతతి లేనందువలన నశించడం ఎప్పుడు కూడా జరగదు. ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం. అలా అంటే మామూలుగానే ఇప్పుడు సంతానం తగ్గిపోయింది కదండి. ఇద్దరు ముగ్గురు కూడా తక్కువండి, ఎక్కడో ఒకటే అలా ఉంటున్నారు. ముగ్గురు ఇద్దరే మ్యాక్సిమం. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి వంశము ఒకసారి నిలవకుండా పోవచ్చు అనమాట. కానీ మనువంశాన్ని తలుచుకున్న వారి వంశం ఎప్పుడూ ఉంటుందంట. కాబట్టి అంటే మరి ఆ వంశము లేకుండా పోతే ఎవరు తలుచుకుంటారు వంశాన్ని? ఎవరు తలుచుకునే వాళ్ళు ఉండరనమాట. ఉదాహరణకి మా తాతగారు ఉన్నారు,
అంటే ఆయన గురించి తలుచుకునేందుకు వాళ్ళ సంతానం అంతా వెళ్ళిపోయారు. అమ్మాయిలు, 3 అమ్మాయిలు మా అమ్మగారితో కలిపి. 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఒకే అబ్బాయి. ఈ అమ్మాయిల కంటే ముందు అబ్బాయే పోయాడు. తాతగారు ఇప్పుడు ఆ వంశం అంటే మా తాతగారు గురించి తలుచుకోవాలంటే మరి ఆ అబ్బాయికి 2 అమ్మాయిలు. అంటే ఎవరైతే చనిపోయారో అతనికి 2 అమ్మాయిలు అనమాట. అంటే ఇంకా ఆయనకు ఆ వంశం అక్కడితో అయిపోయింది ఇంకా. అందుకని ఎక్కడైనా వంశపారంపర్యంగా ఏమన్నా వచ్చేటువంటి ఉంటాయి కదండి కొన్ని వంశపారంపర్యకర్తలుగా ఏ గుళ్ళకి వాటికి వీటికి ఏదైనా చేసి ఉంటే పుణ్యము మన పూర్వీకులు, ఆ అమ్మాయిలకి అర్హత ఉండదు కాబట్టి అక్కడితో నిలిచిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాల్సింది. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనువంశం గురించి ఎవరైనా ప్రతిదినం స్మరిస్తే ఆ వంశాన్ని విచ్ఛేద చేయడం ఎన్నటికీ వీలు కానట్టిది. తస్య వంశ సముచ్ఛేదో కదాచిత్ భవత్యది. తతస్థ వంశానుపూర్వం అశేష పాప ప్రక్షాళనాయ మైత్రేయ తద్ అస్య వంశ అనుపూర్వీం అశేష పాప ప్రక్షాళన. అంతేకాదు, పూర్వం నుంచి వినవస్తున్న వంశ పరంపరను కూర్చిన కథ విను. ఎందుకది సమస్త పాపాలను పూర్తిగా నశింపజేస్తుంది. పాప ప్రక్షాళనాయ మైత్రేయ ఏతాం శృణు. ఏతాం శృణు అంటే ఏమిటి? దాన్ని విను అని చెప్పి తదా యథా సకల జగతా సకల జగతాం అనాదిరాధిభూత ఋగ్యజు సామాదిమయో భగవాన్ విష్ణువు. అంటే ఏమిటి? సకల జగత్తుకు కూడా ఆది అయినవాడు, ఆది లేనివాడు. అంటే ఆది అంటే లేనివాడు అంటే ఏంటండి? ఎప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకైతే ఎవరు ఎప్పుడు పుట్టారు ఏమీ తెలుస్తుంది. మన తాతగారు ఎప్పుడు పుట్టారు, ముత్తాతలు ఎప్పుడు పుట్టారు అన్నీ తెలుస్తుంది. కానీ విష్ణుమూర్తి విషయంలో సకల జగత్తుకు ఆది అయినవాడు, ఆది లేనివాడు. ఆది అంటే ముందుగా పుట్టినవాడు, కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు ఎవరికి. అది తమాషా అన్నమాట. ఆదిభూత రుగ్యజు. అంతేకాదు, సకల జగతాం అనాది. సకల జగతాం అనాది ఆదిభూత అంటే అయినటువంటి వాడు, ఆది లేనివాడు. ఋగ్యజు సామాదిమయుడు. ఋగ్యజు సామాదిమయో భగవాన్ విష్ణు. భగవంతుడైన విష్ణువు అనేవాడు తస్య ఆ పరబ్రహ్మ స్వరూపుని మూర్తరూపం. తస్య బ్రహ్మణో మూర్తి రూపం. హిరణ్యగర్భో బ్రహ్మాండతో భగవాన్ బ్రహ్మ ప్రాగ్ బభూవ. ఆ హిరణ్యగర్భ బ్రహ్మాండమైన నుండి భగవానుడైన బ్రహ్మ స్వయంగా ముందు ఆవిర్భవించాడనమాట. కాబట్టి బ్రహ్మాండం నుండి చతుర్ముఖ బ్రహ్మ తొలుత ఆవిర్భవించాడు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, అనేక సందర్భాల్లో చదువుకొని ఉంటాము. ఏ ప్రత్యేకతను కలవాడై జగత్తులో మొదటివాడు, మూల కారణమైనటువంటి వాడు. చెప్పండి. విష్ణుమూర్తి ఇందులోంచి కదండి బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించారు. అదే వస్తుంది. అది కూడా అది వస్తుంది, తర్వాత వస్తుంది. ఎలా ఆవిర్భవించాడనే విషయాన్ని కూడా ఈ తర్వాత వస్తుంది మనకి. ఎక్కడి నుంచి ఎలా పుట్టాడు బ్రహ్మ అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇదే ఇంకా 2-3 శ్లోకాల తర్వాత రాబోతున్నది. అది కూడా 2-3 వచనాల తర్వాత. కాబట్టి ప్రస్తుతానికి తాను ఎప్పటి నుండి ఉంటున్నాడో తెలియదు. అందరికీ తెలిసిన కారణం ఏది లేనివాడు అనగా తల్లిదండ్రులు భగవద్ విష్ణు వయస్య. భగవంతుడైన విష్ణువు యొక్క మూర్తి ఆకారము, మూర్తి రూపం పరిచ్ఛేదను కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది కనుక పరిచ్ఛిన్న స్వరూపం. హిరణ్యస్య అంటే బ్రహ్మాండం యొక్క గర్భము రూపంలో ఉన్నది. గర్భము అంటే తల్లి కడుపు, పిండము ఉండే చోటు. అందువల్ల మైత్రేయ పాపములన్నిటికీ కడుగుకొంటకు కాను ఈ మనువంశాన్ని విను. అది ఎట్లాగంటే సకల జగత్తులకు తాను మూల కారణము, తొలుతటి వాడు, తాను పుట్టడానికి కారణమైన తల్లిదండ్రులు లేనివాడు, ఋగ్యజుస్సామయుడు, భగవంతుడు శ్రీ మహావిష్ణువు తనలో కలిగినవాడు, విష్ణుమయుడు. ఆ శ్రీహరికి తాను శరీరం అయినవాడు, మూర్తి అయినవాడు. హిరణ్యమును అంటే బ్రహ్మాండమును తనకు మాతృ గర్భములుగా కలిగినవాడు. బ్రహ్మాండము నుండి జన్మించిన వాడు ఒక బ్రహ్మ ఈ విశ్వం పుట్టడానికి ముందు ఉండినాడు. ఆయన ఎలా పుట్టాడు అనేటువంటిగా చెప్తాడు అన్నమాట ఇక్కడ. బ్రహ్మనచ్చ ఆ తర్వాత బ్రహ్మ నుండి ఎలాగా బ్రహ్మనచ్చ దక్షిణాంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి. ఆ బ్రహ్మ యొక్క కుడి బొటన వేలు నుండి దక్షిణ అంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి. దక్షిణ అంగుష్టం, దక్షిణ అంటే కుడి అండి, అంగుష్టం అంటే తెలుసు మనకి కుడి బొటన వేలు. ఆ కుడి బొటన వేలు అంగుష్టము తర్జిని మధ్య ఇలా చెప్తుంటారు అనమాట. కనిష్ఠిగా అంటే చివరిది అనమాట.
తర్వాత బొటన వేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు. దక్ష ప్రజాపతి దక్షస్యాపి అదితి. ఆ దక్షుని కుమార్తె ఎవరు? అదితి. అదితేహే వివస్వాన్. అదితేహే వివస్వాన్. అదితేహే అంటే ఏమిటి? అదితి కుమారుడు వివస్వాన్, ఆమె యొక్క అని అర్థం. అదితే కుమారుడు వివస్వతుడు. వివస్వతో మనుహు. ఆ వివస్వతుడు పుత్రుడు మనువు. మనోహ ఇక్ష్వాకు. ఆ మనువుకు ఇక్ష్వాకు నృగదృష్ట. నృగుడు దృష్టుడు. అది రెండు పేర్లది. నృగ దృష్ట. అంతేగాని నృగదృష్టుడు కాదు, ఒకడే కాదు. నృగ దృష్ట దుష్టుడు. శర్యాతి నరిష్యంతుడు. నరిష్యంత. ప్రాంసుడు. నాభాగుడు. నేదిష్టుడు. నాభాగ నేదిష్ట కరుషుడు. వృషభుడు. పృషధ. ఆఖ్యాహ అంటే ఉన్నకు పేరు కలిగేటువంటి వారు అని అర్థం అన్నమాట. ఆ విధంగా వృషభాద్యాఖ్యాహ పుత్ర బభూవు. వృషద ఆఖ్యాహ. కాబట్టి బ్రహ్మణశ్చ దక్షిణ అంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి. దక్షస్యాపి అదితి. అదితేర్వివస్వాన్. వివస్వతో మనుః. మనోరిక్ష్వాకు నృగ దృష్ట శర్యాతి నరిష్యంత ప్రాంసు నాభాగ నేదిష్ట కరుష పృషదాఖ్యాహ పుత్ర బభూవు. ఇష్టిం చ మిత్ర వరుణయోర్ మనుః పుత్రకామ చకార. ముందు మనువు పుత్రులు కలగాలనే కోరికతో మిత్రావరుణ నామకమైన యజ్ఞం చేశాడు. మిత్రావరుణ నామకమైన. మిత్ర అంటే సూర్యుడు. మిత్ర వరుణ నామకమైనటువంటి. మిత్ర అంటే సూర్యుడు అనమాట. మిత్ర వరుణయోర్ మనుః పుత్రకామ చకార. ఆ యజ్ఞం చేశాడు అనమాట. ఒకసారి ఆశ్చర్యం వేస్తుందండి. మహాభారతం కానీ విష్ణు పురాణాలు కానీ చదువుతుంటే మనకి ఒక సంతానం కలిగితే ఏం పేరు పెట్టాలని తలమునకలు అయిపోతాం. పుట్టిన తర్వాత కాదు, సంతానం పుట్టబోతుందని తెలిసిన మరుక్షణం నుంచి అన్నమాట. తల్లిదండ్రులు తర్జన విద్యలు అవుతుంటారు. ఏం పేరు, సూటబుల్ పేరు ఏం పెట్టాలి ఏమిటని. మరి మహాభారతంలో కానీ పురాణాల్లో కానీ అనేకమైన పేర్లండి. విచిత్రమైన పేర్లు, కొత్త పేర్లు. రామాయణంలో కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి. అటువంటి పేర్లు ఎలా వాళ్ళ మనసు తడుతుంది చూడండి. ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా నెమ్మదిగా భారతంలో రామాయణంలో వెతికి పెట్టుకుంటున్నారు పేర్లు కూడా. అది కొంతమంది పేర్లు అయితే అసలు అర్థమే అవ్వదు. ఏం పెట్టారో ఎవరికి అర్థం అవ్వదు అది. సరే, అది వాళ్ళ ఉత్సాహం అనుకోండి. మరీ క్లిష్టంగా ఉంటుంది చాలా పేర్లు. అది కూడా మనం చదువుకున్నాం. పేరు ఎలా పెట్టాలనే విషయం మనం చదువుకున్నాం. చాలా సులభంగా, ఇతరులు పలికేందుకు సులభంగా ఉండాలి. ఆ విషయాలన్నీ మనం, అది కూడా అశుభంగా ఉండకూడదు, అశుభమైనటువంటి పేర్లు పెట్టకూడదు, అది కూడా చదువుకున్నాం అండి మనం. ఇదే విష్ణు పురాణంలో నామం ఎలా చేయాలి, ఎటువంటి పేరు పెట్టాలనే విషయం కూడా గృహస్థుడు సంతానం కలగగానే ఎటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఏ పేరు పెట్టాలి ఏమిటనేది చెప్పడం. ఇక్కడ అందుహోత విపరీత సంకల్పం వల్ల ఇష్టి ముందు మనువు పుత్రులు కలగాలనేటువంటి మిత్రావరుణ నామకమైన యజ్ఞం చేశాడు. కాబట్టి ఆ మనువంశం నుండి అది జన్మించినది. ఆమె దక్షుని కూతురు. ఆమె గర్భమునందు దేవతలు పుట్టినారు ఇత్యాది వేదవాక్యముల ద్వారా తెలుపబడిన వంశం యొక్క క్రమం చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి బ్రహ్మణ అని దక్షునికి కూతురు అదితి అని వాక్యశేషం. నాభాగ నేదిష్ట ఇది అంటే నాభాగుని తండ్రి నేదిష్టుడు అని అర్థం అన్నమాట. కొన్ని చోట్ల నేదిష్టునికే దిష్టుడు అని కూడా పేరు కనపడుతున్నాను. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ యొక్క కుడి చేతి బొటనవేలు నుండి ప్రజాపతి అయిన దక్షుడు జన్మించినాడు. ఆయనకు అదితి, ఆమెకు వివస్వతుడు. ఆ వివస్వతుడు సూర్యుడికి మనువుకు ఇక్ష్వాకు, నృగుడు, దృష్టుడు, శర్వాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నాభాగుడు, నేదిష్టుడు, కరూరుడు, ఉషద్రుడు పృషద్రుడు అను పేర్లు గల పుత్రులు జన్మించారన్నమాట. ఆ తర్వాత ఇష్టించ మిత్రావరణ యోర్ మనుహు అంటే ఇష్టి అంటే చిన్నపాటి యాగమును, హోమమును పిల్లల పుట్టక మునుపు చేసినాడు అని అర్థం. ఇష్టి అంటే ఏమిటి? చిన్నపాటి యాగం అనమాట. మరి పుత్రకామేష్టి యాగం అంత పెద్దవి కావని అర్థం. ఇష్టి అంటే చిన్నపాటి యాగం అనమాట. హోమమును పిల్లల పుట్టక మునుపు చేసినాడు అని వాయు పురాణంలో ఇట్లా తెలుపుతున్నమాట. ఓ సువ్రత, ఈ 9 మంది పుత్రులు పుట్టడానికి ముందు కాలంలో మనువు కొడుకును పుట్టాలని కోరుకుంటూ ఇష్టి చేసినాడయ్యా అని చెప్పి ఇష్టించ మిత్రావరణయోర్ మనుహు పుత్రకామ చకార అని. తర్వాత ఏమైంది? మను పుత్రకాముకుడే మిత్రావరుణులను దేవతను ఉద్దేశించి ఇష్టిని చేసినాడు. తత్ర అపహుతే అంటే ఏమిటి? తత్ర
తత్ర తావత్ అహ్నుతే తత్ర తావత్ అహ్నుతే అపచారాత్ హోతు అపచారాత్ ఇలా నామ కన్యా బభూవ. ఇలా నామ కన్యా బభూవ అంటే అందుకు హోత విపరీత సంకల్పం వల్ల, అంటే ఆ తత్ర అంటే ఆ ఇష్టికర్మ యందు మనువుకి ఇల్లాలు కన్య పుట్టాలని కోరినందువలన హోత చేసిన అపచారం అనమాట, తప్పు వలన అని అర్థం. హోత అంటే ఏమిటి? చేయించేటువంటి. ఇక్కడ హోత చేసిన అపచారం తప్పు ఏమిటి? ఆమె కన్య పుట్టాలని సంకల్పం చెప్పడం చేత మనువు యొక్క సంకల్పము అపహతే అంటే వికల్పము మరొక విధం అయినందువలన కన్య జన్మించింది అనమాట. అపకృతే అని పాఠం అయినప్పుడు అపకృష్టము అంటే కోరిన దాని నుండి పక్కకు జరపబడిన హోమం కారణముగా అని అర్థం. అపకృష్టే అని అర్థం. ఈ విధంగా అమ్మాయి పుట్టిందనమాట. ఆమె పేరు ఇలా అనేటువంటి పుత్రకు పుట్టింది ఆ అపరాధం వలన. శైవచ మిత్రావరుణ ప్రసాదాత్ సుజుమ్నో నామ మనోహపుత్రో మైత్రేయ ఆసీత్. సై ఏవచ కానీ ఆమె ఎవరు? ఆ ఇలా కన్య. శైవచ అంటే సా ఏవ, సా ఏవ, సా అంటే ఆమెయే. మిత్రావరుణ ప్రసాదాత్ ఆ కన్య మిత్రావరుణ అనుగ్రహం వల్ల సుజుమ్నుడు అనేటువంటి మనువు కుమారుడుగా మారడం జరిగింది. సుజుమ్నో నామ మనోహపుత్రో మైత్రేయ ఆసీత్ అయ్యిందన్నమాట. చాలా అదృష్టం ఉందండి పురాణ కాలంలో. వాళ్ళు అమ్మాయి పుడితే కూడా అబ్బాయిగా మార్చేటువంటి శక్తి ఉన్నది వాళ్ళకి, తపశక్తి ఉన్నదనమాట. కాబట్టి దురదృష్టం మనకి అటువంటిది లేవు. లేకుంటే అమ్మాయిల కొరత ఇంకా తీవ్రం అయ్యేదేమో భూమిపైన. అదృష్టవశాత్తు మనకు అటువంటి సౌకర్యం ఉందనుకోండి, లేదు వరం ఉందనుకోండి మనుషులకి, ఏమిటి అమ్మాయి అయితే మరలా వెంటనే మార్చుకునే శక్తి ఉన్నదనుకోండి, మనకి ఇంకా కొరత ఏర్పడుతుంది భూమిపైన అమ్మాయిల కొరత. కానీ అందుకే దేవుడు భగవంతుడు ఏదేది ఎలా నిర్ణయిస్తాడనమాట. కొన్ని వరాలు మనకి ఇవ్వడు, ఇస్తే మనం దుర్వినియోగం చేసుకుంటాం అనమాట. ఎలా అయితే కొన్ని చట్టాల్లో కూడా చూడండి, కొన్ని మనం అనుకుంటాం చాలా అది ఎందుకు అంత క్లిష్టంగా ఉంటుంది, సులభంగా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. ఒక ఉదాహరణ చూడండి, ఎవరైనా ఒక దీర్ఘ రుగ్మతతో బాధపడుతున్నారు. ఈ మధ్య కూడా మీరు చూసుంటారు, ఢిల్లీలో ఒకటి పాపం యాక్సిడెంట్ అయిపోయి ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు అబ్బాయి. ఒక విపత్తులో ఒక ప్రమాదంలో చనిపోలేదు మనిషి, కానీ ఏమైందంటే అతను బ్రెయిన్ ఇది అయిపోయింది అనమాట. అయిపోయి ఇంకా లేచి తిరిగి బట్టగట్టే ప్రసక్తే లేదు. అలా కొన్ని సంవత్సరాల నుంచి పాపం తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు వాడిని పెట్టుకొని. ఇంకా బయటికి బట్టగట్టాలని ఆశ లేదు, ఇంకా మరణమే అన్నమాట. ఇంకా ఎటువంటి ఆశ లేదు, ఇంకా వాళ్ళ వల్ల అవ్వలేదు అటువంటి వాడిని. అందుకని ఏం చేశారు, ప్రత్యేకంగా కోర్టులకి అప్లై చేసుకున్నారు అనమాట. అయ్యా మాకు నిజంగా కారుణ్య మరణం అంటారండి. కారుణ్య మరణం అంటే ఏమిటి? ఇంకా వాళ్ళ పైన దయదలిచి వాళ్ళు ఎలాగూ కోలుకోలేరు, ఇంకా వాళ్ళని ఎలా చూడలేము, అందువలన వారికి మరణం కలిగించేలాగా చట్టం ఏమీ లేదండి. అటువంటి చట్టం లేదు. ఎక్కడో 1-2 కేసులు ఇలా ప్రత్యేకంగా అనుమతిస్తారనమాట. ఎందుకంటే అలా లేదనుకోండి దాన్ని విపరీతంగా ఉపయోగిస్తారు. కోడలు అత్తగారి పైన ఇంకా అనేక రకాలుగా ఉపయోగించబడుతుందండి. అత్తగారి కొంచెం ఒంట్లో బాగాలేదనుకోండి, ఇలా ఉపయోగిస్తారు. కానీ అందుకనే చట్టాలు చాలా జాగ్రత్తగా చేస్తారు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజుల్లో వాళ్ళు కూడా, ఋషులు కూడా, ఎవరు కూడా దాన్ని వెంటనే ఉపయోగించరు, దుర్వినియోగపరచరు. కానీ ఈ విషయంలో ఎందుకంటే పాపం ఆయన మనసులో అబ్బాయి కావాలని ఉండింది మనువుకి. కాకపోతే అమ్మాయి భార్యకు అమ్మాయి కావాలని, కానీ ఆమె చెప్పలేదు, మనువుకి చెప్పలేదు అనమాట. నా కోరిక ఇలా ఉన్నది మనసులో అని ఆమె చెప్పలేదు. కానీ చివరికి ఇలా జరిగింది. శైవమిత్రావణ ప్రసాద సుజుమ్నో నామ మనోపుత్రో మైత్రేయ ఆసీత్. ఆ తర్వాత ఏం జరిగింది? పునశ్చ ఈశ్వర కోపాత్ శ్రీ సతీ సాధు సోమ సూనోర్ బుధస్య ఆత్మ సమీపే బభ్రామ. మైత్రేయ ఆ ఇలా కన్య మిత్రావణ అనుగ్రహం వల్ల సుజుమ్నుడనే మనువు కుమారుడుగా మారడం జరిగింది. అతడు ఒకనాడు ఈశ్వర అపరాధం చేసి, పునశ్చ ఈశ్వర కోపాత్ ఈశ్వర అపరాధం చేసి ఆయన క్రోధానికి గురై మళ్ళీ స్త్రీగా అయిపోయాడు అనమాట. స్త్రీ సతీ సాతు ఆమె ఏం చేసింది, ఇలా స్త్రీగా మారి ఆమె చంద్రుని కుమారుడైనటువంటి బుధుని ఆశ్రమ సమీపంలో సంచరించింది. సోమ సూనోహ బుధస్య. సోమ సూను అంటే ఏమిటి? కుమారుడు అర్థం. సోమ సూనోహ అంటే ఏమిటి? సోముడు అంటే ఈ చంద్రుడు.
చంద్రుని యొక్క కుమారుడైనటువంటి సోమ సునోహ బుధస్య, బుధుని యొక్క ఆశ్రమ సమీపే, ఆశ్రమ సమీపంలో బభ్రామ, బభ్రామ అంటే సంచరిస్తున్నది అనమాట. అక్కడ తిరుగుతున్నది ఆమె హాయిగా, ఆ విధంగా ఆమె తిరుగుతున్నది. మరి ఆ తర్వాత ఏం జరిగేది అనేటువంటిది కొంచెం మనం సస్పెన్స్లో పెట్టుకొని మన రేపు చదువుదామండి. ఇంతవరకు మనం చదివేది ఈ 9వ శ్లోకం వరకు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆమె ఆ ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే శైవచ మిత్రావణ ప్రసాద సుద్యుమ్నో నామ మనోపుత్రో మైత్రేయ ఆసీత్ పునశ్చ ఈశ్వర కోపాత్ శ్రీ సతీ సాతు సోమసూనోర్ బుధస్య ఆశ్రమ సమీపే బభ్రామ. అలా తిరుగుతుంటే ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపు చదువుకుందాం. కాబట్టి ఈరోజు ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేదు నన్ను చెప్పమంటే నేను చెప్తాను అన్నమాట. అమ్మగారు చదువుతారండి, అది ఎక్కడి నుంచి చదవాలో కొంచెం. 16వ అధ్యాయం చదవాలండి, ప్రారంభించాలి. 16వ అధ్యాయం, 16వ అధ్యాయం, షోడశ అధ్యాయం. ఒక నిమిషం. శ్రాద్ధే మధుమాంసాది దాన ఫలం, అక్కడి నుంచి ప్రారంభించాలి. గురుగారు దాసం అండి. దాసవం దాసవం. ఆజ్ఞ. శ్రీ విష్ణుపురాణే షోడశోऽధ్యాయः. శ్రాద్ధే విహిత నిషిద్ధ పదార్థాః. ఔర్వ ఉవాచ, ఔర్వుడు పలికెను, ఆవిష్య మత్స్య మాంసైస్తు సస్య నకులస్య చ సౌకరశ్చాగలైనేయ రౌరవైర్గవయేన చ ఔరభ్రగవ్యైశ్చ తథా మాసవృద్ధ్యా పితామహాః ప్రయాంతి తృప్తిం మాంసైస్తు నిత్యం వార్ధ్రాణ స్వామిషైః ఖడ్గమాంసమతీవాత్ర కాలశాకం తథా మధు శస్తాని కర్మణి అత్యంత తృప్తిదాని నరేశ్వర గయాముపేత్య యస్సార్థం కరోతి పృథివీపతే సఫలం తస్య తజ్జన్మ జాయతే పితృతృప్తిదం ప్రశాంతికాస్సనీవారాః శ్యామాకాః ద్వివిధాస్తథా వన్యోషధి ప్రదానాస్తు శ్రాద్ధార్హాః పురుషర్షభా యవాః ప్రియంగవో ముద్గాః గోధూమాః వ్రీహయస్తిలాః నిష్పావాః కోవిదారాచ్చ సర్షపాశ్చాత్ర శోభనాః అకృతాగ్రయుణం యశ్చ ధాన్యజాతం నరేశ్వర రాజమాషాశ్చైవ మసూరాంశ వివర్జయేత్ అలాభం గృంజనం చైవ పలాండుం పిండమూలకం గాంధారకకరం వాది లావణ్యౌషరాణి చ ఆరక్తాశ్చైవ నిర్యాసాః ప్రత్యక్ష లవణాని చ వర్జాన్యేతాని వై శ్రార్థే యశ్చ వాచాన శస్యతే నక్తాహృతమనుశ్చిష్టం తృప్యతే న చ యత్ర కౌః దుర్గంధి ఫేనిలం చాంబు సార్థయోగ్యం న పార్థివా క్షీరమేక శపానాం యదౌష్ట్రమావికమేవ చ మార్గం చ మాహిషం చైవ వర్జయేశ్చార్థకర్మణి షండాపవిద్ధ చండాల పాపి పాషండ రోగిభిః కృకవాకుశ్వాననగ్న వానరగ్రామసూకరైః ఉద్యక్యాసూతికాచౌ చ ఉదక్యాసూతికా అచౌ చ మృతహారైశ్చ వీక్షితే శ్రార్థే సురా న పితరో భుంజంతే పురుషర్షభా
తస్మాత్ పరిశ్రితే కుర్యాత్ శార్ధం శ్రద్ధా సమన్వితః పూర్వ్యాం చ తిల విక్షేపాత్ యాతు ధానాన్ నివారయేత్ నఖాదినా చోపపన్నం కేశకీటాధిపిర్నుపా నా చైవాభిష వైర్మిశ్రం అన్నం పర్యుషితం తథా శ్రద్ధా సమన్వితై దత్తం పితృభ్యో నామ గోత్రతః యదాహారాస్తు తే జాతాః తదాహారత్వమేతి తతో శ్రూయతే చాపి పితృభిః గీతా గాథా మహీపతే ఇక్ష్వాకోర్మనుపుత్రస్య కలాపోపవనే పురా అపి నస్తే భవిష్యంతి కులే సన్మార్గశీలినః గయాముపేత్యయే పిండాన్ దాస్యంత్యస్మాకమాదరాత్ అపి నస్స కులే జాతో యో నో దద్యాత్రయో తద్యాత్రయోదసీం పాయసం మధుసర్పిభ్యాం వర్షాసు చ మఖాసు చ గౌరీం వ్యాప్యుత్ వహేత్ కన్యాం నీలం వా వృషం సృజేత్ యజేత వా అశ్వమేధేన విధివత్ దక్షిణావతా. అక్కడ అయిపోయింది. చాలా ఇది శ్రీ విష్ణు పురాణే సవాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయ తృతీయాంశ షోడశోధ్యాయః. టైం ఉందండి. చాలా చాలా చక్కగా చదివారు. ఇక్కడ 12వ శ్లోకం ఒకసారి చదవండి. 12వ శ్లోకం ఎప్పుడు చదవలేదండి, అంచేత కలా కూడా చాలా 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 శ్రావ్యంగాను నెమ్మదిగా వినేవాళ్ళకి కూడా అర్థమయ్యేలా చదివారు. అది ముఖ్యం అన్నమాట. షండాప విద్ధ చండాల పాపి పాషండ రోగిభిః. ఇక్కడ అంటే అక్కడే నా పుస్తకంలో కొద్దిగా తేడా ఉంది, అది చదువుతాను వినండి. షండాపవిద్ధ, నా పుస్తకంలో షండాపవిద్ధ చాండాల పాషండ ఉన్మత్త రోగిభిః. అవేమీ లేవు ఇక్కడ. షండాపవిద్ధ చండాల పాపి పాషండ రోగిభిః కృకవాకు శ్వాన నగ్న వానర గ్రామ సూకరైః. అలా ఉంది. 17వ అధ్యాయం కొద్దిగా చదవనా? టైం ఉందా? కొంచెం ఉంది, చాలా టైం ఉంది. అంటే ఇక్కడ మీరు చదివింది దాన్ని బట్టి చూస్తే అక్కడ మీకు ఈ గణం అక్షరాలు సరిపోవండి, ఎక్కువ వస్తాయి అన్నమాట. మామూలుగా ఇవన్నీ కూడా అనుష్టు ఛందస్సులో ఉంటాయి, అంటే 16 ఉంటాయి అన్నమాట. సరే, మీరు చెప్పింది ఫాలో అవుదాం. అచ్చులు పొరపాట్లు చాలా ఉన్నాయండి. ఉన్నాయి అందుకనే ఒకసారి చదవండి. నేను చదువుతాను, మీరు రాసుకోండి. షండాపవిద్ధ చాండాల పాషండోన్మత్త. పాషండోన్మత్త అంటే పాషండ ఉన్మత్త, అది పాషండోన్మత్త రోగిభిః. పాషండోన్మత్త రోగిభిః అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఒకవేళ మీరు చదివిన దాంట్లో అక్షరాలు రావచ్చేమో, అది లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. ఇదైతే కరెక్ట్ గా సరిపోయింది. ఆ తర్వాత కృకవాస్వనైశ్చ వానర గ్రామ సూకరైః. కాబట్టి షండాపవిద్ధ చాండాల పాషండోన్మత్త రోగిభిః. పాషండులు, ఉన్మత్తులు, రోగులు, కుకుటములు కోడి ఒకసారి. అది ఒక్కటి తప్ప, అది కూడా మీ దోషం అని కాదు, అక్కడ అలా ఉన్నది కాబట్టి చదవడం జరిగింది. చాలా చక్కగా చదివారండి, చాలా చక్కగా చదివారు. ఇప్పుడు 17వ అధ్యాయం ప్రారంభించండి. సమయం ఉన్నది. 17. సప్తదశోధ్యాయః దేవతానాం రక్షణాయ భగవత మాయామోహస్య ప్రకటనం. శ్రీ పరాశరువాచ ఇత్యాహ భగవాన్ ఔర్వః సగరాయ మహాత్మనే సదాచారం పురా సమ్యక్ మైత్రేయ పరిపృశ్యతే.
मया अप्येतदशेषेण कथितं भवतो द्विज समुल्लङ्घ्य सदाचारं कश्चिन्नाप्नोति शोभनम्। श्री मैत्रेय उवाच षण्डापविद्धप्रमुखाः कथिता भगवन्मया उदक्याद्याश्च मे सर्वे नग्नमिष्यामि वेदितुम्। कः को नग्नः किं समाचारो नग्नसंज्ञां नरो लभेत् नग्नस्वरूपमिष्यामि यथावत् कथितं त्वया श्रोतुं धर्मभृतां श्रेष्ठ न ह्यस्य विदितं तव। श्रीपराशरुवाच ऋग्यजुस्सामसंज्ञेयं त्रयीवर्णावृतिर्द्विज एता मुज्जुषि झुति 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 यो मोहाच्च नग्रह पातकी स्मृतः त्रयी समस्तवर्णानां द्विजसंवरणं यतः नग्नो भवद्युषिताया अतस्तस्यां न संशयः। इदं च ब्रूयता मन्यत् यद्भीष्माय महात्मने कथयामास धर्मज्ञो वसिष्ठो मत्पितामहः। मयापि तस्य गदतः श्रुतमेतन्महात्मनः नग्नसम्बन्धि मैत्रेय यस्पृष्टो अहमिह त्वया देवासुरमभूद्युद्धं दिव्यम् अब्धशतं पुरा तस्मिन् पराजिता देवाः दैत्यैः ह्रदपुरोगमैः। क्षीरोदस्योत्तरं कूलं गत्वा तप्यन्तवैतपः विष्णोराराधनार्थाय जगुश्चेमं स्तवं तथा। देवाऊचुः आराधनाय लोकानां विष्णोरीशस्य यां गिरं वक्ष्यामो भगवानद्य तया विष्णुः प्रसीदतु। यतो भूतान्यशेषाणि प्रसूतानि महात्मनः यस्मिश्च लयमेष्यन्ति कस्तं स्तोतुं మహేశ్వరః నుంది ఇక్కడ తర్వాత చెప్పండి. తథాప్యరాతి విధ్వంస ధ్వస్త వీర్యాభయార్థినః త్వాం స్తోష్యామస్తవోక్తీనాం యాథార్థ్యం న ఈశగోచరేత్. త్వం ఉర్వీ సలిలం వన్నిః వాయురాకాశమేవ చ సమస్తమంతఃకరణం ప్రధానం తత్పరః పుమాన్. ఏకం తవైతద్భూతాత్మన్ మూర్తమయం వపుః ఆబ్రహ్మస్తంభ పర్యంతం స్థానకాల విభేదవత్. తత్రేశం తవ యత్పూర్వం తన్నాభికమలోద్భవం రూపం విశ్వోపకారాయ